మీరు ఎప్పుడన్నా గమనించారా? మనం ఏదన్నా ట్రిప్‌కి వెళ్ళాలి అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాం. అదే విధంగా మనము రేపు గనక ట్రావెల్ చేస్తున్నాము అనంటే, ఆ ముందు రోజు పడుకున్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ ఎక్సైట్‌మెంట్ తోటి మనకు నిద్ర గూడా పట్టదు. ఇదైతే చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలైతే రేపు ట్రావెలింగ్ ఉంది అని చెప్తే నైట్ లేట్‌గా పడుకోవడం, లేకపోతే ముందే అరేంజ్‌మెంట్స్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? ఈరోజు వీడియోలో మనము సైకాలజీ బిహైండ్ ట్రావెలింగ్. మనం ట్రావెల్ చేసినప్పుడు, మనం వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మనకి సైకాలజికల్‌గా ఏమేం బెనిఫిట్స్ అవుతాయి? ఆహ్, వయో పరిమితితోని అంటే వృద్ధులు గాని, లేకపోతే ఏజ్డ్ గాని, లేకపోతే టీనేజర్స్ కానీ, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు, లేకపోతే పిల్లలు ట్రావెల్ చేసినప్పుడు, పిల్లల మీద ట్రావెలింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? యంగ్ ఉన్నవాళ్ళు ఒక 25-30 ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ట్రావెల్ చేస్తే ఎట్లా ఉంటుంది? డిఫరెంట్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రావెలింగ్‌తోని ఏమేం బెనిఫిట్స్ పొందుతారు అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. అదే విధంగా చాలా సార్లు మీరు వినే ఉంటారు. ఒక పర్సన్ గురించి కంప్లీట్‌గా తెలియాలి అనంటే, అతను ఎలాంటి వాడు అని తెలియాలి అంటే, వాళ్ళతో ప్రయాణం చేయాలి అని చెప్తూ ఉంటారు చాలామంది. అసలు మనం ఒక వ్యక్తితో కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేసినప్పుడు మనం ఏమేం విషయాలు తెలుసుకుంటాం అన్న విషయాన్ని గూడా ఈరోజు వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకి చూడండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ట్రావెల్ చేయడము అనంటే, ఓన్లీ ఇప్పట్లో ఉంది ఇది. ఇప్పుడు చేస్తున్నాం మనం ట్రావెలింగ్. అంటే వేరే ప్రదేశాలకెళ్ళడం, వీడియోస్ తీయడం, అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, రీల్స్ చేయడం, ఇవన్నీ ఇప్పుడే ఉన్నాయి అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ట్రావెలింగ్ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. ఎట్లా అంటే పూర్వం మనుషులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికెళ్ళేవాళ్ళు. ఎందుకు అనంటే సేఫ్టీ కోసం. ఫుడ్ ఎక్కడ మంచిగా దొరుకుతుంది, ఫుడ్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పంటలు మంచిగా పండించుకోవచ్చు, ఎక్కడైతే జంతువులు అటాక్ చేయకుండా ఉంటుంది, పిల్లలకు కానీ, మహిళలకు కానీ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వాటర్ సోర్సెస్ మంచిగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడు గాని మనుషులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే విధంగా ఏదన్నా జబ్బులు, మహమ్మారులొచ్చినప్పుడు కూడా మనుషులు ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకోవడానికి. అయితే ఈ ట్రావెలింగ్ అనేది మనకి ముందు నుంచి ఉంది. ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం దొరుకుతుంది? ఎక్కడ ఎలా ఉంటుంది? ఎక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఎక్కడ కల్చర్ ఎలా ఉంటుంది? అన్న విషయాలతో పాటు ట్రావెలింగ్ అనేది మనకి చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఫస్ట్ సైకాలజీలో నోవాల్టీ అనే కాన్సెప్ట్ ప్రకారం మనకి మన బ్రెయిన్‌కి కొత్త విషయాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక రొటీన్ ఉంటుంది మన లైఫ్‌లో. అంటే మనం డైలీ ఆఫీస్‌కి వెళ్ళొస్తాం, లేకపోతే కాలేజ్‌కి వెళ్ళొస్తాం. మన వర్క్ మనం చేసుకుంటాం. డైలీ ఒకటేలాగా గడుస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి మనకి ఇదేంటి నా లైఫ్‌లో ఏం మీనింగ్ లేదు అన్న ఫీలింగొస్తుంది. మనకి డైరెక్ట్‌గా ట్రావెల్ చేయాలి అన్న ఆహ్, క్లిక్ రాకపోయినా, అన్న హింట్ రాకపోయినా మనకెట్లా ఉంటుందంటే, ఈ లైఫ్ నాకు బోర్ కొడుతుంది. చాలా బోర్‌గా ఉంది నాకు అన్న ఫీలింగొస్తుంది. మనం ఎంత ఫోను చూసినా, మనం ఎంత ఇంట్లో పని చేసినా గాని మనకా బోర్‌డమ్ అనేది పోదు. అట్లాంటి టైంలో గనక మనం ట్రావెలింగ్ చేస్తే మనకేమవుతుంది అనంటే, మన బ్రెయిన్ కొత్త విషయాల్ని చూస్తుంది. ఒక కొత్త ప్రదేశంకెళ్ళినప్పుడు ఆ రోడ్స్ కానీ, ఆ ప్లేస్ కానీ, ఆ ప్లేస్‌లో ఉన్న ఆర్కిటెక్చర్, ఇండ్లు కానీ, మనుషులు కానీ, లాంగ్వేజ్ అవన్నీ మన బ్రెయిన్‌కి చాలా కొత్తవి. అవన్నీ కొత్తవి ఉండడం వల్ల మన బ్రెయిన్ చాలా ఎక్సైట్‌మెంట్‌కి గురవుతుంది. దానివల్ల మన బ్రెయిన్‌కి కొత్త విషయాలు ఇష్టం ఉండడం వల్ల మనం ట్రావెలింగ్‌లో చాలా మట్టుకు ఎంజాయ్ చేస్తాం. ఇంకొకటేంటి అనంటే అటెన్షన్ రిపాజిటరీ థియరీ. దీని ప్రకారం ఏంటి అంటే మనకు మన అటెన్షన్ అనేది చాలా విషయాల్లో వెళ్తుందనమాట. అంటే డైలీ వర్క్ ఉండడం, మీటింగ్స్ ఉండడం, నోటిఫికేషన్స్ ఫోన్‌లో రావడం, కాల్స్ రావడం ఫోన్‌లో, ఆ ఎమర్జెన్సీ ఉంది, ఈ ఎమర్జెన్సీ ఉంది, డబ్బులు కావాలి, ఇవి అవి ఏవో ఒక ప్రెషర్ మనకి ఉంటూనే ఉంటుంది. మన అటెన్షన్ ప్రతిసారి కొద్దో గొప్పో ఆ కాల్‌కి, ఆ పనికి, ఏదో ఒక వర్క్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అటెన్షన్ అనేది ఇట్లా వెళ్ళడం వల్ల మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఫీల్ అవుతాం. అంటే అలసిపోయినట్టు అట్లా ఫీల్ అవుతాం. అట్లాంటి సిట్యుయేషన్‌లో మనం గనక ట్రావెలింగ్ చేస్తే, ఒక సముద్రం దగ్గర కూర్చొని ఒక గంటల తరబడి సముద్రాన్ని జస్ట్ చూస్తూ ఉంటాం. ఆటిని చూడడం గాని, లేకపోతే నేచర్‌లో, కొండల్లో అట్లా ట్రెక్కింగ్ చేయడం గాని, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మన అటెన్షన్ అనేది స్లోగా రీస్టోర్ అవుతుందనమాట. అంటే మనం నేచర్‌ని చూడడం వల్ల, ఆ నేచర్‌లో ఉన్న ఫ్రెష్ ఆక్సిజన్, ఆ నేచర్‌కి ఒక పవర్ ఉంటుంది. మనల్ని హీల్ చేసే పవర్. ఇది మనకి ఒక థెరపీ కన్నా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అందుకని ట్రావెలింగ్ అనేది మన బ్రెయిన్‌కి ఒక జిమ్ లాంటిది. ఇప్పుడేమవుతుంది అనంటే న్యూరో ప్లాస్టిసిటీ ప్రకారం మనకి
ట్రావెల్ చేసినప్పుడు మనకి బ్రెయిన్‌లో కొత్త కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే, మనం ఏదైనా రోజు చేసే పనిని కొంచెం డిఫరెంట్‌గా చేస్తే మన బ్రెయిన్‌లో కొత్త కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. మన బ్రెయిన్‌కి అదొక ఎక్సర్‌సైజ్ లాగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఇంకా చురుగ్గా పనిచేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్వర్డ్ వాకింగ్ చేస్తాం. ముందు నడుస్తూ పోతాం. అట్లా కాకుండా మనం కాన్షియస్‌గా మనకు తెలిసి మనము వెనకాల నడవడం బ్యాక్ సైడ్ నడవడం అనేది చేస్తే మన బ్రెయిన్‌కి అది చాలా కొత్తగా ఉంటుంది. మన బ్రెయిన్ అదొక ఎక్సర్‌సైజ్ లాగా తీసుకుంటుంది. అదే విధంగా మనము ఒకటే ప్లేస్‌లో ఉండకుండా, మనం కొత్త ప్లేస్‌కి గనక ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అంటే, మనకి మన బ్రెయిన్‌లో కొత్త కనెక్షన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. దీనివల్ల మన బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. అయితే ట్రావెలింగ్ చేసేటప్పుడు డిఫరెంట్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళుంటారు. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తారు. లేకపోతే కపుల్స్ ట్రావెల్ చేస్తారు. లేదంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు చేస్తారు. టీనేజర్స్ సోలోగా ట్రావెల్ చేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి. చిన్న పిల్లల నుంచే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చిన్న పిల్లలకి ఏం బెనిఫిట్ ఉంటుంది? మనము బుక్స్‌లో ఇది టైగర్, ఇది బియర్ ఇట్లా చూపించినప్పుడు వాళ్ళు జస్ట్ ఆ బొమ్మని చూస్తారు. అట్లా కాకుండా నేచర్‌లో వెళ్ళినప్పుడు జూ పార్క్ తీసుకెళ్ళి ఇది టైగర్ అని చూపిస్తే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకుంటారనమాట. దీన్ని ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం బుక్‌లో చూసి గుర్తుపెట్టుకున్నది కొంచెం తక్కువగా గుర్తుంటుంది. మనం నిజంగా మన కళ్ళతోని చూసి, ఆ ఎన్విరాన్మెంట్‌లో మనం ఫీల్ అయింది, అది మనకి చాలా ఎక్కువగా గుర్తుకుంటుంది. దీనివల్ల పిల్లలకి మనం చిన్న ఏజ్‌లో ట్రావెల్ చేపిస్తూ, జూకి తీసుకెళ్ళి, లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్‌కి తీసుకెళ్ళి చూపించడం వల్ల, వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి, ఓకే. టైగర్ అంటే ఇలా ఉంటుంది. నేను చూసాను అన్న ఎక్సైట్‌మెంట్‌లో వాళ్ళు చాలా హ్యాపీనెస్‌ని పొందుతారు. ఇంకొకటేంటి అననేసంటే, ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలు కూడా బయటవి చూస్తూ చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇలా ఉంది అనన్నది వాళ్ళకి అంత అర్థం గాకపోయినా, వాళ్ళు ఏదో కొత్తది చూసాము అన్న ఫీలింగ్‌లోనైతే డెఫినెట్‌గా ఉంటారు. కాబట్టి ట్రావెలింగ్ అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌తోని కూర్చొని కొత్త మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం, పేరెంట్స్‌కి అది బావుంది, ఇది బావుంది, అక్కడ ఇది చూసాము, ఇది అది చేశాము అని మెమోరీస్‌ని రీకలెక్ట్ చేస్తూ ఉంటారు ఇంటికొచ్చిన తర్వాత కూడా. కాబట్టి ఎప్పుడైనా గాని పిల్లలతో ట్రావెల్ చేయడం అనేది బెస్ట్ థింగ్. ఇంకొకటేంటి అంటే టీనేజర్స్. టీనేజర్ ఏజ్‌లో ఎట్లా ఉంటుందంటే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఏది కరెక్టో తెలీదు, ఏది రాంగో తెలీదు. కానీ వాళ్ళేదనుకుంటారో అది కరెక్టే అనుకుంటారన్నమాట. వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. అట్లాంటప్పుడు ట్రావెలింగ్ చేస్తే వాళ్ళకి వాళ్ళలో ఉన్న ప్రపంచమే కాదు, బయట ఇంకా పెద్ద ప్రపంచం ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇంకొకటేంటి అంటే ట్రావెలింగ్ చేయడం వల్ల వాళ్ళకి బయట ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ కాకపోయినా నేను ఎక్కడైనా వెళ్లి బతకగలుగుతాను అన్న ధైర్యం వాళ్ళలో నింపుతుంది. కాబట్టి టీనేజర్స్ కూడా ట్రావెలింగ్ అనేది చాలా బూస్ట్‌నిస్తుంది. ఇంకా కపుల్ విషయానికొస్తే ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. అదేంటి అన్నది నేను ఇంకా కొద్దిసేపట్లో చెప్తాను. కపుల్ విషయంలో నేను కవర్ చేస్తాను. ఇంకా ఒక మిడ్ ఏజ్ పీపుల్ అంటే 25 ఇయర్స్ టు 30 ఇయర్స్ సోలోగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదనుకోండి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఉన్న మీనింగ్ నేనెవరు? నేను ఏం చేయాలి? నాకు ఏం నచ్చుతుంది? అని తెలుసుకోవడానికి కూడా ట్రావెలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే వృద్ధాప్యంలో ట్రావెలింగ్ చేయకుండా ఉండడమే బెటరు. ఒక ప్లేస్‌లో ఉన్నది బెటర్ అని అనుకుంటారు. కానీ నిజానికి వృద్ధాప్యంలో అంటే వాళ్ళు చాలా వృద్ధాప్యం లేదనుకోండి వాళ్ళకి కొంచెం ఆహ్, నడవగలుగుతారు. కొంచెం చూడగలుగుతారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకి లైఫ్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. లైఫ్‌లో వాళ్ళ జీవితంలో వాళ్ళు గడపాలి అనుకున్న క్షణాలు వాళ్ళు పిల్లల కోసమో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వల్లనో వాళ్ళు చూడలేకపోతారు, తిరగలేకపోతారు. అట్లాంటిది వాళ్ళు కొంచెం ఏజ్ అయిన తర్వాత చూడడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఆ ఏజ్‌లో కాబట్టి, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు కపుల్ విషయానికొస్తే చాలా మంది మనం వింటూనే ఉంటాం. ట్రావెల్ చేస్తే ఒక కొత్త ప్రదేశానికి ఒక పర్సన్‌తో వెళ్తే ఆ పర్సన్ ఏంటో అన్నది మనకు క్లియర్‌గా తెలుస్తుంది అని అంటారు. ఇప్పుడు మనము ఒక కొత్త పర్సన్‌ని కలిసాము. ఆ పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనంటే, మనం ఒక మీటింగ్‌లో తెలుసుకుంటే, లేకపోతే ఒక కాఫీ షాప్‌లో తెలుసుకుంటే, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో తెలుసుకుంటే, ఆ పర్సన్ ఏంటి అన్నది మనకు పూర్తిగా తెలీదు. వాళ్ళప్పుడు యాక్టింగ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళప్పుడు మనకు తగ్గట్టు మాట్లాడొచ్చు. మనకి వాళ్ళేంటి అన్నది ఫుల్ క్లారిటీ రాదు. అయితే ఒక పర్సన్‌తోని ట్రావెల్ చేసినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అవేంటి అన్నది వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విషయం పేషెన్స్. ఒక మనిషి ఓపిక మనకి వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు అర్థమవుతుంది. కొత్త ప్రదేశానికి ట్రావెల్ చేసినప్పుడు, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే, అక్కడ ఉన్న పరిస్థితులు మన చేతుల్లో ఉండవు.
అక్కడ మనము ఒక ట్రైన్ బుక్ చేసుకుంటాం. ట్రైన్ క్యాన్సెల్ అవ్వచ్చు. ఫ్లైట్ బుక్ చేసుకుంటాం. ఆ ఫ్లైట్‌కి మనం టైంకి అందకపోవచ్చు. లేకపోతే హోటల్‌లో రూమ్ క్లీన్‌గా ఉండకపోవచ్చు. ఇట్లా ఫుడ్ మనకు నచ్చినట్టు దొరకకపోవచ్చు. ఇట్లాంటివి చాలా సిట్యుయేషన్స్ కొత్త ప్రదేశానికెళ్ళినప్పుడు మనము ఊహించనివి వస్తాయి. అట్లాంటప్పుడు ఆ పర్సన్ ఓపికగా ఉన్నాడా? లేదా? అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంకొకటి రెస్పెక్ట్. ఆ పర్సన్ ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ఎక్కువ డబ్బులున్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటూ, ఎక్కువ డబ్బులున్న వాళ్ళని ప్రైజ్ చేస్తూ మాట్లాడడం, లేకపోతే హోటల్‌లో సర్వ్ చేసే వాళ్ళని చిన్న చూపు చూడడం, లేకపోతే మనతో మనం వాళ్ళతో ఉన్నప్పుడు నీకేం తెలీదులే అన్నట్టు మాట్లాడుతున్నాడా? మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? అన్న విషయం మనకి చాలా మట్టుకు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అన్నది నేర్పిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనిషి తనకన్నా చిన్నవాడిని ఎలా ట్రీట్ చేస్తాడు అన్నదే ఆ పర్సన్ యొక్క నిజమైన క్యారెక్టర్. మనం ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే ఆ పర్సన్ మనల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి ఇంకొకళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. దానిలోనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి. ఇంకొకటేంటి అననేసంటే గ్రాటిట్యూడ్ వర్సెస్ కంప్లెయినింగ్. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, ఒక కొత్త ప్రదేశానికెళ్ళినప్పుడు అబ్బా! ఇదెంత బావుంది. ఇక్కడెంత బావుంది లొకేషన్. ఇది చాలా బావుంది. ఇట్లా ఉంటారు. ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే, ఇక్కడేం బాలేదు. ఇక్కడ కన్నా ఇంకా వేరే దగ్గర బావుంటుంది. నువ్వు అసలు ఇది తీసుకురావాల్సింది ఇక్కడ. ఇది తీసుకొనొస్తే వాటర్ బాటిల్ తీసుకొని రావాల్సింది, ఫుడ్ తీసుకొని రావాల్సింది. నువ్వేం ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేస్తే బావుండేది గదా! ఇప్పుడు చూడు మనకది లేదు, ఇది లేదు. ఇట్లా కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. గ్రాటిట్యూడ్ ఒక యాటిట్యూడ్. కంప్లెయింట్ చేయడం ఇంకొక యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఉంది. అంటే వాళ్ళు ఏదైతే సిట్యుయేషన్ చూస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళ ఆనందాన్ని గురించి కూడా ఆలోచిస్తున్నారు అనంటే ఫైన్. అట్లా కాకుండా వేరే వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వకుండా నువ్వది చేయలేదు, నువ్విది చేయలేదు, నువ్వలాగే ఉన్నావు అని కంప్లెయింట్ చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు మనకు ఈ పర్సన్ ఇలాంటి వాడు అన్నది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకొకటేంటి అంటే ఎంపతి. వేరే వాళ్ళ పట్ల అతను ఎలా ఉన్నాడు? వేరే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని కానీ, ఇప్పుడు మనం వేరే వాళ్ళని వేరే ప్రదేశానికెళ్ళినప్పుడు, వేరే వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆహ్, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు. వాళ్ళని చూసి ఎంపతి చూపిస్తున్నాడా? లేకపోతే వాళ్ళని చూసి చిరాకు పడుతున్నాడా? అన్నది కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అంటే వేరే వాళ్ళని చూసి చిరాకు పడడం, వేరే ఎవరైనా బెగ్గర్స్ అప్రోచ్ అయినా వాళ్ళ మీద అరిచేయడం, అట్లాంటి వాళ్ళు కూడా కొందరుంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ పర్సన్ ఎలాంటి వాడు అనన్నది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అదేంటి అంటే మనీ యాటిట్యూడ్ అనమాట. చాలా మంది ఎట్లాంటి వాళ్ళు అన్నది తెలవాలి అనంటే, వాళ్ళ మనీ యాటిట్యూడ్ మనకు తెలవాలి. అంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరైనా పెట్టాలి, వాళ్ళైనా పెట్టాలి మనీ. అప్పుడు మీకు అర్థమవుతుంది. వాళ్ళు మనీ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదంటే వాళ్ళు మనీ తక్కువగా ఖర్చు చేయడం, అసలు మనీనే ఖర్చు చేయొద్దు. నా మనీ నేను పొదుపు చేసుకోవాలి. వేరే వాళ్ళ మనీతో ఎంజాయ్ చేయాలి అన్న యాటిట్యూడ్ ఉందా? అన్నది తెలుస్తుంది. లేదంటే కొందరు కొందరు వృధాగా ఖర్చు చేస్తారు. అసలు ఏదైతే అవసరం లేదో అక్కడ ఖర్చు చేసేస్తూ ఉంటారు. అట్లా ఉన్నారా? మనీ అంటే రెస్పెక్ట్ లేకుండా ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో, ఎక్కడ పొదుపు చేయాలో అని జ్ఞానం కూడా లేకుండా ఉన్నారా? అన్న విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. మనం వేరే కొత్త వాళ్ళతో కొత్త ప్రదేశానికి ట్రావెల్ చేసినప్పుడు. ఇంకొకటేంటి అంటే రెస్పాన్సిబిలిటీ. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, వాళ్ళ వస్తువులు చూసుకోవడం, వాళ్ళ వాళ్ళ మట్టుకు వాళ్ళు చేసుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ గుడ్. అట్లా కాకుండా కొందరు ఎవరైతే పక్క వాళ్ళున్నారో వాళ్ళ మీదనే అన్నీ తోసేస్తారనమాట. వాళ్ళ లగేజ్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళకి అవసరమైన పర్స్, బెల్ట్ ఏదైనా కానీ, వాళ్ళు ఇంకొకళ్ళున్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు అని వీళ్ళేమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా వేరే వాళ్ళ మీద తోసేస్తారు. అట్లాంటప్పుడు మనకేం అర్థమవుతుంది? ఈ పర్సన్ రెస్పాన్సిబుల్‌గా లేడు. అంటే ఈ పర్సన్ ఫ్యూచర్‌లో గూడా రెస్పాన్సిబుల్‌గా ఉండడు అన్న విషయం మనకి క్లియర్‌గా అక్కడే తెలిసిపోతుంది. ఇది ఇంకొక మేజర్ బెనిఫిట్. ఇంకొకటేంటి అంటే అడాప్టబిలిటీ. మనం కొత్త పొర ప పొజి ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ ఆ ప్లేస్‌కి తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి. ఆ ప్లేస్‌లో ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా కాకుండా కొందరు ఏంటి అంటే ఆ కొత్త ప్రదేశానికి అడాప్ట్ అవ్వలేరు. ఇక్కడ ఇది బాలేదు. ఇక్కడ నాకు కంఫర్టబుల్‌గా లేదు. రూమ్స్ బాలేవు. ఇక్కడ వాటర్ బాలేవు. నేనసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చిరాకు పడడం, వేరే వాళ్ళని కూడా ఎంజాయ్ చేయనీయకపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. అది కూడా మనకి చాలా మట్టుకి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారా లేదా అన్నది తెలుస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ కపుల్ వాళ్ళ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ చూడాల్సొస్తుంది. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. వాళ్ళ లైఫు ఎప్పుడూ పెండ్లైన కొత్తలో ఉన్నట్టుండదు. పిల్లలొచ్చిన తర్వాత, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగిన తర్వాత, వాళ్ళు వృద్ధాప్యం వరకు కలిసి జీవించాలి. కాబట్టి ఒక్క ట్రావెల్ అనేది వాళ్ళు ఏంటి అన్నది మనకు క్లియర్‌గా అర్థమయ్యేటట్టు మనకి ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం లాగా వాళ్ళేంటన్నది మనకు చూపిస్తుంది. ఇంకొకటేంటి అంటే చాలా మట్టుకు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని వాళ్ళు
రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని వాళ్ళు దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అన్నది గూడా మనకు తెలుస్తుందనమాట. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, "నీకేం తెలీదు. నీకసలు ఏం తెలుసని? నువ్వెప్పుడైనా ట్రావెల్ చేశావా? నువ్వెప్పుడైనా ఇలాంటి హోటల్‌లో తిన్నావా? నువ్వెప్పుడైనా ఇంత మంచి హోటల్‌లో స్టే చేశావా?" ఇట్లా వంకరగా మాట్లాడుతూ చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళ యాటిట్యూడ్ కూడా ట్రావెలింగ్‌లో మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది వేరే ప్లేస్‌కెళ్ళినప్పుడు ఆ పర్సన్‌తోని మనం కొద్ది రోజులు ట్రావెల్ చేస్తాం. అట్లాంటప్పుడు ఒకానొక సమయంలో వాళ్ళేంటి అన్నది డెఫినెట్‌గా బయటపడుతుంది. ఎందుకు అంటే ఆ సిట్యుయేషన్‌కి వీళ్ళు ప్రిపేర్డ్‌గా ఉండరు. అది కొత్త ప్లేస్, కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త కల్చర్ మొత్తం అక్కడ పరిస్థితులు కొత్తగా ఉంటాయి. కాబట్టి వీళ్ళేంటి అన్నది తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌గా వీళ్ళతోని ట్రావెల్ చేయాలి. ఇంకొకటేంటి అనంటే మేజర్‌లీ ఆహ్, కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ పర్సన్ 24 గంటలు యాక్టింగ్ చేయలేడు. ఇప్పుడు ఒక మీటింగ్‌లో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే ఎక్కడైనా కాఫీ షాప్‌లో గాని మీరు కలిసారనుకోండి ఆ వ్యక్తిని. కొద్దిసేపు ఆ వ్యక్తి యాక్టింగ్ చేయగలుగుతాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అతని రోల్‌లోకి అతనెళ్ళిపోతాడు. కానీ ట్రావెలింగ్‌లో 24 గంటలు ఆ వ్యక్తి మీతోనే ఉండాలి. కాబట్టి ఆ వ్యక్తి ఏంటి అనన్నది మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇవి ట్రావెలింగ్ చేసినప్పుడు ఒక కొత్త పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మనకేమేం బెనిఫిట్స్ అవుతాయి అన్న దాని గురించి. అయితే ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక చాలా స్ట్రెస్‌లో ఉన్నాం. లేకపోతే చాలా రోజుల నుంచి మనం జాబ్ చేస్తూ మనం మన రెస్పాన్సిబిలిటీస్‌లో ఉండిపోయాము. అట్లాంటి టైంలో మనం గనక ట్రావెలింగ్ చేస్తే మనకేమవుతుంది అనంటే, మనం ఏంటి? మన పర్పస్ ఏంటి? అన్నది అర్థమవుతుంది. చాలా సార్లు ఎట్లా ఉంటారు అనంటే పేరెంట్స్ లేకపోతే యాస్ ఎ కపుల్‌గా మనము మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మనం కంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోతాం. ఎందుకు అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పొద్దున లేవాలి, పిల్లలకి అన్ని నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కుక్ చేయాలి, వంట వండాలి, వాళ్ళని రెడీ చేయాలి. ఇవన్నీ ఒక మదర్‌కుంటాయి ఈ రోల్స్. అంటే తనకి బాలేకపోయినా, ఏం లేకపోయినా తను లేసి చేయాల్సిందే అన్న సిట్యుయేషన్. అలాంటి పర్సన్ గనక ట్రావెల్ చేస్తే ఒక రోడ్ మీద సైలెంట్ వాక్, ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు, వాళ్ళకి మనసనేది చాలా ప్రశాంతంగా అవుతుంది. లేకపోతే ఒక ట్రెక్కింగ్ పాయింట్‌కెళ్ళినప్పుడు, ఒక నేచర్‌ని, కొండల్ని చూస్తూ అట్లా వెహికల్ లో పాస్ అయ్యేటప్పుడు కానీ, వాళ్ళకి చాలా మట్టుకు రిలాక్సేషన్ అనేది పొందుతారు. ఇంకా మగవాళ్ళ విషయానికొస్తే వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో కానీ, వాళ్ళు వాళ్ళ ఆఫీస్ స్ట్రెస్‌లో కానీ, చాలా స్ట్రెస్డ్ ఔట్ ఉన్నప్పుడు వాళ్ళు బయటకి చెప్పుకోరు. వాళ్ళ ఒత్తిడేంటి, వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోయినా, వాళ్ళకి బాగా స్ట్రెస్ అవుతున్నా గానీ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా ఆ బాధ్యతల్ని సైలెంట్‌గా మోస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు గనక ట్రావెలింగ్ చేస్తే, వాళ్ళలో ఉన్న స్ట్రెస్ రిలీజ్ అయ్యి, డోపమైన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే, ఒక ట్రిప్ అనేది మనం వెళ్ళినప్పుడు స్టార్ట్ అవ్వదు. మనం ఎప్పుడైతే నేను వెళ్ళాలి అని గట్టిగా ఫిక్స్ అవుతామో, ఆ రోజు నుంచే ఆ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ఆ రోజు నుంచే ఎక్సైటెడ్‌గా ఉంటాము. బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు, టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు, మనం ఆ ప్లేస్‌కి మానసికంగా ఎప్పుడు వెళ్లి వస్తూనే ఉంటాం. అక్కడ ఎలా ఉంటుందో, ఎంత నేను చాలా ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇలా మనం ప్రిపేర్ అవుతూనే ఉంటాము. కాబట్టి ఇది మనకి ట్రావెలింగ్ అనేది ఒక జిమ్ లాంటిది మన బ్రెయిన్‌కి. మనకదొక న్యాచురల్ థెరపీ ట్రావెలింగ్ అనేది. మనం ఎప్పుడైనా కానీ నేచర్‌కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. మనం మన రెస్పాన్సిబిలిటీస్ వల్ల, మన బరువులు, బాధ్యతల వల్ల నేచర్‌కి అంత దగ్గరగా ఉండడం అనేది మనకు పాసిబుల్ కాకపోవచ్చు. కానీ మధ్యలోనైనా గాని మనము నేచర్‌తో మమేకం అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటేంటి అంటే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆహ్, మిగిలిన విషయాలు అంటే ఫోన్‌ని చూడడం, లేకపోతే మనము వేరే విషయాల మీద ఫోకస్ చేయడం, వేరే వాటి గురించి ఆలోచించడం అట్లాంటివి అస్సలు చేయొద్దు. ట్రావెల్ చేస్తున్నంత సేపు మనం ఆ టైమ్‌ని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి అని ట్రై చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అనంటే, మన ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొంచెం స్లో డౌన్ అవుతాం. ఈ స్లో డౌన్ అనేది మనం అవ్వడం వల్ల మనం మళ్ళీ కొత్త ఎనర్జీతోని, కొత్త శక్తితోని వచ్చి మన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడానికి చాలా అవకాశం ఉంది. అందుకని మీరెప్పుడైనా చూస్తే ట్రావెలింగ్ చేసొచ్చిన తర్వాత చాలా మంది మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు లైఫ్‌లో ఇంకా ఎక్కువ అచీవ్ చేస్తారు. చాలా మందికెట్లా ఉంటుందంటే నేను పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితం మలుపు తీసుకుంది అననేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు విండోలో నుంచి బయట చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మైండ్‌లో నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనన్నది, నెక్స్ట్ నేను క్లియర్‌గా పాత్‌ని బిల్డ్ చేసుకోవాలి అనన్నది వాళ్ళు క్లియర్‌గా ఆలోచించుకుంటారనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేసి వాళ్ళు ఒక రిలాక్సేషన్ పొందిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ ఇంకా యాక్టివ్‌గా పనిచేస్తుంది.
అందుకనే మీరెప్పుడైనా చూస్తే డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్ట్‌లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేస్‌లో కొత్త ఆర్కిటెక్చర్, కొత్త మ్యూజిక్, కొత్త సౌండ్స్, కొత్త పీపుల్, కొత్త రోడ్స్ అట్లాంటి ప్రదేశాల్లో కొత్త ఐడియాలొస్తాయి. కాబట్టి ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మన జీవితంలో. కాబట్టి ట్రావెలింగ్‌నెప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమోరీస్. మీకెప్పుడైనా కానీ టైం దొరికింది అనంటే మీరు మెమోరీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మనము ఒక 80 ఇయర్స్‌కొచ్చిన తర్వాత బెడ్ మీద పడున్నప్పుడు ఒక 25 ఇయర్స్ ఉన్నప్పుడు మీ బ్యాంక్‌లో ఎంత బాలన్స్ ఉంది అనన్నది మీకు గుర్తుండకపోవచ్చు. మీరు ఒక 30 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఎంత సేవ్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు అనన్నవి మీకు గుర్తుండకపోవచ్చు. కానీ మీరు ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్లి మీరు అక్కడ క్రియేట్ చేసిన మెమోరీస్, మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతోని మాట్లాడిన మాటలు అవన్నీ మీకెప్పటికి గుర్తుకుంటాయి. ఇప్పుడు చూడండి పిల్లలు మన దగ్గర కొద్ది రోజులే ఉంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ వల్ల, వాళ్ళ జాబ్స్ వల్ల, వాళ్ళ ఆపర్చునిటీస్ వల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్‌కి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళతో ట్రావెల్ చేసిన ఆ టైం, వాళ్ళతో గడిపిన ఆ క్షణాలు మనకి ఎప్పటికి గుర్తుంటాయి. వాళ్ళకి ఎప్పటికి గుర్తుంటాయి. మా అమ్మతో నేనిలా ఎంజాయ్ చేశాను. మా అమ్మతో కలిసి భోజనం చేశాను. మా అమ్మతో కలిసి నేను ఈ ప్లేస్‌కి చూసాను. మా అమ్మతో కలిసి నేను ఎలిఫెంట్‌ని చూసినప్పుడు మా అమ్మ ఇలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి చాలా మెమోరీస్ ఉంటాయన్నమాట. మా నాన్నతో నేను ఆడుకున్నాను. ఒక సముద్రం దగ్గర ఆడుకున్నాను. ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండే మెమోరీస్. ఇవన్నీ మీకు కూడా ఎప్పటికీ గుర్తుండే మెమోరీస్. కాబట్టి ఎవ్వరి లైఫ్‌లో గూడా టైము అంత ఈజీగా రాదు. అంటే కపుల్ ఉన్నారనుకోండి. ఓన్లీ కపులే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అలాగే ఓన్లీ కపుల్ ఉండరు కదా! వాళ్ళ లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఒస్తాయి. పిల్లలొస్తారు, పేరెంట్స్ ఒస్తారు, సొసైటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఏదైతే టైమ్ ఉందో దాన్ని యుటిలైజ్ చేసుకొని మీకు ఎంత టైం దొరికితే అంత ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఉపయోగించండి. మీరు చూస్తూనే ఉంటారు 'మహేష్ బాబు' గాని, హీరోస్ కానీ ఎవరైనా కానీ కొంచెం టైం దొరికిందనంగానే ట్రిప్‌కెళ్ళిపోవడం, ట్రావెలింగ్ చేయడం అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది నేచురల్ బూస్టర్. మనకి బూస్ట్ ఇవ్వాలి అనంటే అది ట్రావెలింగ్‌తోని జరుగుతుంది. కాబట్టి ట్రావెలింగ్‌ని నెగ్లెక్ట్ చేయకుండా మీ లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకోండి. ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు గనక ఫస్ట్ టైమ్ వీడియోని చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి సైకలాజికల్ కంటెంట్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో తీసిన వెంటనే మీకొస్తుంది. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలి అన్న దాని గురించి మీకు నాకు చెప్పాలి అని అనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాన్ని డెఫినిట్‌గా ఫాలో చేయండి. అక్కడ మీరు డీఎం చేయొచ్చు. నేను రెస్పాండ్ అవుతాను. లేదంటే కామెంట్‌లో గూడా మీరు చెప్పొచ్చు.